ఐపీఎల్ 2025 సీజన్‌ను భారీ విజయంతో ఘనంగా ఆరంభించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 44 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ జట్టు అద్దరగొట్టేసింది బ్యాటింగ్‌లో. అయితే ముఖ్యంగా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. అసలు ఇది టీ20నా, వన్‌డేనా అన్న డౌట్ కూడా వచ్చింది ఈ మ్యాచ్ చూస్తున్న వాళ్ళకి. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక రాజస్థాన్ పూర్తిగా తడబడిపోయింది. 242 పరుగులకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే బ్యాటింగ్ ఊపు లేదు. అసలు ఫస్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ అంత స్కోర్ కొట్టినప్పుడే అందరూ అనుకున్నారు రాజస్థాన్ జట్టు ఓడిపోయినట్టే. అయితే మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఓటమికి గల కారణాన్ని చెప్పాడు. అయితే అసలు ఇంతకీ ఏమన్నాడంటే, నేను అనుకున్నట్టుగానే మ్యాచ్ కఠినంగా సాగింది. ఎస్ఆర్హెచ్ గొప్పగా ఆడింది. కానీ మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు జరిగిన తప్పిదాల గురించి చర్చించి సర్దుకుంటాం. బౌలింగ్ ముందుగా ఎంచుకోవాలని మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం. బహుశా ఆ నిర్ణయం తప్పని మాకు అర్థమైంది. కాకపోతే మేము మా ప్లాన్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంది. అదే మా ఓటమికి కారణం. బోర్డుపై 280 పరుగులు ఉంటే ఛేదించడం చాలా కష్టం. మానసికంగా ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటే తప్ప అది అవ్వదు. కానీ ఆ తర్వాత 240 పరుగులు సరిపోతుందని అనుకున్నా. అది జరగలేదు. టాస్ సమయంలో 200 పరుగులనే ఊహించాను. కానీ అది జరగలేదు. అయితే ఇక్కడ కొన్ని అనుకూలమైన విషయాలున్నాయి. ధ్రువ్, సంజు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. తర్వాత హెట్టి, శివం బాగా ఆడారు. మేము బ్యాటింగ్‌లో బాగానే రాణించాం. కానీ బౌలింగ్‌లో మాత్రం కొద్దిగా మెలకువలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క మ్యాచ్ నుంచి మేము చాలా తప్పులు తెలుసుకుని, ఓటమిని మర్చిపోతాం కానీ తప్పుల్ని మర్చిపోం. మళ్ళీ తిరిగి పుంజుకుంటాం. అయితే తుషార్ చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. ఇక్కడ విషయంలోకొచ్చినట్టయితే నేను నిజంగా ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కి ఫిదా అయిపోయాను. అతను కొడుతున్న షాట్లు చూసి ఒకానొక దశలో నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. అంత అద్భుతంగా రాణించాడు. అసలు ఇషాన్ కిషన్ ఆట తీరు చూసి ఎంత అద్భుతంగా ఆడుతాడో అన్న విషయం క్లారిటీ వచ్చింది. అతని షాట్‌కి నా మైండ్ బ్లాక్ అయితే మా బౌలర్లను తను ఒక చెడు కూడా ఆడుకున్నాడు. బహుశా వచ్చే మ్యాచ్ నుంచి మేము చాలా కఠినంగా బౌలింగ్ చేస్తే తప్ప మేమనుకున్నది సాధించాం. క్రెడిట్ గోస్ టు ఇషాన్ కిషన్, పాట్ కమిన్స్ అంటూ వ్యాఖ్యానించాడు.